చాలా. అంటే మీకు మధుర స్మృతులను ఇచ్చిన సెట్స్ ఏంటి సార్? అంటే ఎక్కువ రోజులు వర్కింగ్ డేస్ అండ్ ఎక్కువగా స్పేస్ దొరికి సెట్స్ అంటే కెమెరా ముందే కాకుండా ఎక్కువ కట్స్ ఉండి మధ్యలో. నెలలు ఏ సినిమా చేయలేదు. మేము నెలలు మేము చేస్తే హీరోలు ఏం చేస్తారు, హీరోయిన్లు ఏం చేస్తారు. మా క్యారెక్టర్లు 10 రోజులు లేదా 12 రోజులు, ఎక్కువగా 3 రోజులు 2 రోజులు 5 రోజులు, 3 రోజులు 2 రోజులు 5 రోజులు, డమ్మ కొట్టాలి, అవతల పడాలి. డేట్ లేవు కదా ఒక్కొక్క సినిమాకి అన్ని రోజులు ఆడ. కొన్ని సినిమాలు ఒప్పుకునేది లంచ్ బ్రేక్ 1 to 2 1 to 2 1 to 2 3 1 to 2 ఇస్తే ఒక సినిమా అయిపోయేది. అవన్నీ లంచ్ బ్రేక్ సినిమాలు అనేది మేము. ఏరా రేపు అమ్మినవా లంచ్ బ్రేకు అనేవాడు. నేను అమ్మలేదు, నువ్వన్నా, నేను రేపు అమ్మినరా, రేపు ఒకడికి అమ్మినా, ఎల్లుండి ఒకడికి అమ్మినా అనేవాడు. అమ్మటం అట్లా మాకు గ్యాప్ లేదు. నాకు మెడ్రాస్ అయ్యి వస్తే 2 కళ్ళు ఇంతలా ఊపితే దాసరి గారు ఆపేస్తా షూటింగ్ అన్నాడు. వద్దు సార్, దండం పెడతా, 3 నెలలు దాకా కాల్ లేదు సార్ నాకు. సార్ ప్లీజ్ సార్, ఏమన్నా కానీ సార్, పోతే సార్ కళ్ళు, ప్లీజ్ సార్ అని రిక్వెస్ట్ చేస్తే కంటిన్యూ చేశాను షూటింగ్. అంత బిజీ దేవుడిచ్చింది, మేం కాదు కనుక. దేవుడిచ్చింది కనుక ఏంటిది రెస్ట్ లేకుంటే ఏంటిది, మేము అస్సలు ఎవర్ గ్రెయిన్గా ఉండేది. పొద్దున్న లేస్తే అదే స్టామినా. మాకు ఎక్కడన్నా చూడు మేము ముఖం మాడినట్టు లేక డీలా పడ్డట్టో ఉండదు. ఏ సీన్ కూడా ఎక్కడ అలర్ట్, రెడీ, జాగ్రత్త ఇట్లుండేది. షార్ట్ కాపులు పడుకుంది, సార్ రెడీ సార్, క్లాతీ టచ్అప్ క్లాత్, అబ్బా డైలాగ్ ఏంటి, ఓకే ఓకే రెడీ అది లేచేది, క్లాప్, యాక్షన్. ఇప్పుడు అదే ఓకేనా మళ్ళీ పడుకునేది కూర్చొని. ఇట్లా 16-17 సంవత్సరాలు 6 షిఫ్ట్లు పర్ డే. ఎట్లా చూసినామో మాకు తెలియదు. దేవుడు ఈ మమ్మల్ని ఆర్టిస్టులను చేసిన దేవుడు మాకు అంత స్టామినాను కూడా ఇచ్చాడు. ఏ రోగాల నొప్పులు రాకుండా చూశాడు. ఇంట్లో ఏమన్నా డిస్టర్బెన్సెస్ రాకుండా చూశారు. పిల్లలు చదువుకున్నారు, వాళ్ళ ఇంట్లో కోఆపరేట్ చేశారు. వాళ్ళు బాబు అసలు అడ్డం వచ్చేటోళ్ళు గారు, లేకుంటే బాగాని రాత్రేం బాబులు తమాషా అనలేదు. కనుక దంచుకుంటూ వెళ్ళిపోయినాం, దంచుతూనే ఉంటాము. కాకపోతే నేను మినిస్టర్ అయిన ఆ టైం కొంచెం జంటకు గ్యాప్ వచ్చింది. ఈ లోపలనే కోటన్న హెల్త్ పాడైంది. ఆ గ్యాప్ రావటం వల్ల ఇప్పుడు లోటు తగ్గింది. అదే మేము సినిమాలు చేస్తుండే 4 సినిమాలు మిగిలిపోయింది. అప్పుడు ఉంటే ఇంకెక్కువ బాగుండేది. జంట గ్యాప్ వచ్చింది కనుక పెద్దగా కొంచెం మేము ఎవరి పనులు బిజీగా ఉన్నాం. ఆయన అనారోగ్యంగా బిజీగా బాధలు పడుతూ ఆయన ఉన్నాడు, నేను నా పరుగులలో నేను ఉండటం వల్ల ఇది బాధ ఎక్కువగా తెలియట్లా. కరెక్ట్, కొంచెం గ్యాప్ వచ్చింది. అదే ఒకే ఊరిలో ఉండి పక్క మంచాలు పడుకొని పక్క గదిలో పడుకొని పొద్దున్నే లేచి పండుగ ఒకటి ఇద్దరం ఇంకేట్రా అనుకుంటా మొఖాలు కడిగేటప్పుడు కూడా ఏదో ఒకటి అనుకుంటూనే ఉండేది. అట్లయితే ఇంకా ఎక్కువ గ్యాప్ దేవుడు మాకు ఈ సినిమాలు గ్యాప్ అందుకే పెట్టిండేమో కదా. వీళ్ళు బాగా అడిక్ట్ అయి ఉన్నారు. ఈ టైంలో ఒకటి తీసపోయి ఒకటి ఉంచితే న్యాయం కాదు. నేను వీళ్ళని ఇంత వాళ్ళని చేసి నేను హింసించడం, ఒకరిని తీసుకుపోవడం, ఒకరిని ఉంచి హింసించడం దేవుడు అనుకోని ఉంటాడు డెఫినెట్గా. అందుకనే గ్యాప్ ఇచ్చాడు, మాట్లాడిచ్చాడు, పడుకోబెట్టాడు, నన్ను పడుకోబెట్టాడటు, తీసుకుపోయాడు, పొద్దున్న లేచి చూసుకోమన్నాడు. దైవ సృష్టి అంతే. ఒక ప్రొడక్షన్ టైంలో కొంచెం టైం దొరికేది అంట కదా సార్ ఇద్దరికి? అంటే భోజనం తినిపించేవారు ఆయన. మీకు ఏమి ఇష్టపడితే ఏం తినేవారు సార్ ఎక్కువగా? ఏమి లేదు, ఏది ఉంటే అదే మాకు ఇష్టమైంది, మాకు నచ్చింది. ఆ టైం ఎక్కడిది? అసలు లంచ్ బ్రేక్లు అమ్మేవాళ్ళని చెప్పినా కదా. లంచ్ బ్రేక్ అయిపోగానే మళ్ళీ ఈ షూటింగ్లో ఉండాలి కదా. లంచ్ బ్రేక్లో ఆడికి పోవాలి కదా. ఒక డబ్బాలో కొంత కర్డ్ రైస్ కానీ అని ఆ సినిమా డ్రెస్ వేసుకునేది. వేసుకుని గబ
నీళ్ళు రా అనే లోపల షూటింగ్ వచ్చేది, దిగేది, యాక్ట్ చేసేది, మళ్ళీ కూర్చునేది, ఈ డబ్బు మళ్ళీ ఈ గెటప్ తీసిపారు, ఇంకా ఆ గెటప్ వేసుకునేది, మళ్ళీ ఆడ దిగేది. ఇక మేము నచ్చిన కూర ఉందా, నచ్చిన ఇది ఉందా, చికెన్ కర్రీ ఉందా చూసుకునే టైమా లేదు. మేము ఎప్పుడు భోజనాన్ని అబ్బా అయ్యారు భలే తిన్నాం అని ఎప్పుడూ లేము. ఆకలి మన్నం తినటమే, పరుగులు తీయటమే. ఈ పరుగుల్లో ఏమి చేస్తానో మాకు తెలిసేది కాదు, ఏం చేసామో మాకు తెలిసేది కాదు. నిజంగా చెప్తున్నా, ప్రామిస్గా. అయిపోయిందా ఓరే ఏం చేసామో ఏమో అనుకుంటే వెళ్ళిపోయింది. అట్లా ఎన్ని థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ విలువైన సమయాన్ని థ్యాంక్ యూ మాకు ఇచ్చారు. తమ్ముడు.